Hi, good morning. My name is V. Venkat Reddy, lecturer in commerce, డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల. ఈరోజు మనము కాస్ట్ అకౌంటింగ్లో కాస్టింగ్ పద్ధతుల గురించి తెలుసుకుందాం. జనరల్గా ఉత్పత్తి వ్యయాలను కనుగొనే పద్ధతులన్నీ పరిశ్రమలు ఒకే రకంగా ఉండవు. అంటే ప్రతి పరిశ్రమ మారుతూ ఉంటుంది. అంటే వ్యాపార స్వభావం ప్రకారం తయారయ్యే నాణ్యత మరి వస్తూత్పత్తి కారకాలలో వ్యత్యాసం మొదలైనటువంటి కారణాల వల్ల కాస్టింగ్ పద్ధతులు మారుతూ ఉంటాయి. అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి, ఉత్పత్తి సంస్థలు వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి, అవి ఉత్పత్తి చేసే వస్తువులు కూడా వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి, మరి ఇక్కడ వస్తూత్పత్తి వ్యయాన్ని కనుక్కోవడం కొరకు మరి వివిధ కాస్టింగ్ పద్ధతులను కాస్టింగ్లో తెలియచేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏ పరిశ్రమకు అనుకూలంగా ఉన్నటువంటి పద్ధతిని ఆ పద్ధతిని ఉపయోగించుకొని వ్యయాలను లెక్కించి అమ్మకం ధరను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే వివిధ పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా అనేక పద్ధతులు శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. అయితే వివిధ రకాల కాస్టింగ్ పద్ధతుల గురించి మనము ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే జనరల్గా కాస్టింగ్ పద్ధతుల గురించి మనము గతంలోనే కాస్టింగ్ అంటే ఏంటి, మరి కాస్టింగ్ మెథడ్స్లో అక్కడ తెలుసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఏంటి అంటే మరి మనము ఒకే రకమైన కాస్టింగ్ పద్ధతులలో సింగిల్ అవుట్పుట్ కాస్టింగ్ గురించి ఇక్కడ ఈరోజు వీడియోలో మనం పర్టికులర్గా తెలుసుకుందాం. అయితే ఇక్కడ సింగిల్ లేదా అవుట్పుట్ కాస్టింగ్ లేదా సింగిల్ కాస్టింగ్ అంటాం. అంటే ఒకే రకమైన వస్తువులను కానీ, ఒకే రకమైన వస్తువులను పలు గ్రేడులలో కానీ నిరంతరంగా ఉత్పత్తి చేసే సంస్థలలో యూనిట్ కాస్టింగ్ పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. అంటే ఒక వస్తువు లేదా ఒక యూనిట్ యొక్క ఉత్పత్తి వ్యయమును కనుగొనే పద్ధతిని మరి యూనిట్ కాస్టింగ్ అంటాం. అంటే ఒక యూనిట్ వ్యయం లేదా ఒక వస్తువు వ్యయం పర్టికులర్గా తెలుసుకోవడానికి అనువైనటువంటి కాస్టింగ్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని యూనిట్ లేదా సింగిల్ అవుట్పుట్ కాస్టింగ్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యూనిట్ కాస్టింగ్ని మనం సింగిల్ కాస్టింగ్ అంటాం లేదా అవుట్పుట్ కాస్టింగ్ అని కూడా అంటాం. అంటే ఒకే ప్రమాణం గల వస్తువులను తయారు చేసే సంస్థలలో వ్యయాన్ని కనుక్కోవడం కొరకు ఉపయోగించే పద్ధతి ఏదైతే ఉందో దీన్ని మనము యూనిట్ అవుట్పుట్ కాస్టింగ్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లను, అంటే ఒక ఉత్పత్తి కాలంలో ఉత్పత్తి చేసిన ఉత్పత్తికైనటువంటి వ్యయమును ఆ ఉత్పత్తి కాలంలో ఉత్పత్తి చేసిన యూనిట్ల చేత భాగించినట్టయితే ఒక యూనిట్ వ్యయం ఎంత అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే యూనిట్ అంటే ఒక వస్తువు కావచ్చు, లేదా కొంత పరిమాణం కావచ్చు, లేదా వ్యాపార స్వభావం మరియు సాంప్రదాయాన్ని బట్టి యూనిట్లను నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఇక్కడ కొన్ని పరిశ్రమలు, అంటే ఒక్కొక్క పరిశ్రమ ఒక్కొక్క రకంగా యూనిట్లను డిసైడ్ చేయడం జరుగుతుంది, అంటే నిర్ణయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఇండస్ట్రీ ఉందనుకోండి. సిమెంట్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది, టన్ను ఒక్కంటికి సిమెంట్కి ఎంత అవుతుంది ఖర్చు అనేది నిర్ణయిస్తుంది. అంటే అలాగే మరి ఇటుకలు తయారు చేసే 1000 ఇటుకలు తయారు చేసేతే ఎంత వ్యయం అవుతుంది అనేది, అంటే యూనిట్స్ అనేది టన్నుల్లో ఉండొచ్చు, లీటర్లలో ఉండొచ్చు, మీటర్లలో ఉండొచ్చు, మరి ఏదైనా సరే. అంటే వస్త్ర పరిశ్రమ ఉందనుకోండి, బట్టల మిల్లులో ఏంటి యూనిట్లు అంటే ఏం చేస్తాం, ఎన్ని మీటర్లు కూడా తయారైంది అని అంటాం. ఓకే, ఆయిల్ ప్రొడక్షన్ చేసే సంస్థలు ఏం చేస్తాయి, ఎన్ని లీటర్లు, ఎన్ని డ్రమ్ములు, ఎన్ని బ్యారెళ్ళు, ఆ విధంగా. అంటే అది టన్ను కావచ్చు, లీటర్ కావచ్చు, మీటర్ కావచ్చు, డబ్బా కావచ్చు, టిన్ను కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఒక యూనిట్గా పరిగణించడం జరుగుతుంది. అంటే యూనిట్ కాస్టింగ్లో యూనిట్ ఒక్కంటికి వ్యయమును ఏ విధంగా లెక్కిస్తున్నాం మనము అంటే మొత్తం వ్యయము డివైడెడ్ బై ఉత్పత్తి చేసిన యూనిట్లు. పర్ యూనిట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మొత్తం వ్యయం డివైడెడ్ బై మొత్తం
యూనిట్లు చేసినట్టయితే మనకు ఒక యూనిట్ వ్యయం ఎంత అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక యూనిట్ వ్యయం వివరాలను అందజేయడంలో వ్యయ నివేదికను మరి ముఖ్య ఉద్దేశమని దీని యొక్క ఇంత క్రితమే మనం చదువుకున్నాం. వ్యయ నివేదిక కాస్ట్ షీట్ని ఏ విధంగా తయారు చేస్తాం అని మనం గమనించినట్టయితే వ్యయ నివేదికను మనము ఇక్కడ మరి కాస్ట్ షీట్ మరొకసారి మనం చూసినట్టయితే అక్కడ ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే ఇక్కడ మరి వినియోగించిన ముడిసరుకు ఎంత అనేది ఏ విధంగా తెలుస్తుంది మనకంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటే ప్రారంభంలో ఉన్నటువంటి ముడిసరుకు దానికి యాడ్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ చూడండి కొనుగోలు చేసినటువంటి మెటీరియల్ కలపాలి. కలిపిన తర్వాత అలాగే క్యారేజ్ ఆన్ పర్చేస్ కొనుగోలు రవాణా ఖర్చులు ఏమన్నా కూడా కలపాలి. కలిపిన తర్వాత ఆ వచ్చిన మొత్తంలో నుంచి తీయండి ముగింపు ముడిసరుకు విలువ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ దాన్ని తీసివేయాలి. తీసేస్తే మనకు వినియోగించిన ముడిసరుకు వస్తుంది. ఓకే, డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. దానికి నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ వేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దట్స్ కాల్ ప్రైమ్ కాస్ట్ అంటున్నాం, ప్రధాన వ్యయము అంటాం. ప్రత్యక్ష మెటీరియల్, ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష ఖర్చులు ఈ మూడింటిని కలిపితే మనకేమొస్తుంది అంటే ప్రధాన వ్యయం వస్తుంది, ప్రైమ్ కాస్ట్ అంటాం. ఓకే, ఈ ప్రైమ్ కాస్ట్కి ఏం చేస్తాం మనం అంటే యాడ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ చూడండి ఫ్యాక్టరీ ఖర్చులు అంటున్నాం. ఫ్యాక్టరీ ఖర్చులు అంటే ఇక్కడ వేటిని ఫ్యాక్టరీ ఖర్చులు అంటే ఫ్యాక్టరీలో చెల్లించే ఖర్చులన్నీ ఫ్యాక్టరీ ఖర్చులుగా చూపిస్తాం. వాటన్నింటిని ఎన్నల్లో తీసుకొని అన్నీ కూడి ఆ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీనికి కలిపేస్తాం. కలిపిన తర్వాత ఇందులో ఏమన్నా తుక్కు అమ్మకం ఏమన్నా ఉన్నట్టయితే ఫ్యాక్టరీలో సేల్ ఆఫ్ స్క్రాప్ అంటున్నాం. అక్కడ లెస్ సేల్ ఆఫ్ స్క్రాప్ అంటే తుక్కు అమ్మకం ఏమన్నా ఉన్నట్టయితే అమ్మగా వచ్చింది తీసేయాలి. ఎందుకంటే ఖర్చుల్లో మరి దాని మెటీరియల్కు లేబర్కు అన్నీ కలిపి మనం ఖర్చులు తీసుకుంటున్నాం కాబట్టి ఆ స్క్రాప్ వాల్యూ అమ్మడం వల్ల కొంత ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్ని ఏం చేస్తాం మనం అంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఖర్చులతో పాటు ఆదాయాన్ని తీసివేసి నికరంగా ఎంత ఖర్చు ఫ్యాక్టరీలో అనేది మాత్రమే చూపించాలి. కాబట్టి స్క్రాప్ వాల్యూను మనం ఏం చేస్తాం ఇక్కడంటే తీసేస్తాం. అలాగే యాడ్ వర్కింగ్ ప్రోగ్రెస్ బిగినింగ్ ప్రారంభపు జరుగుతున్న పని అంటే ఇక్కడ మనము జనరల్గా మెటీరియల్ను 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి రా మెటీరియల్, 2 వర్క్ ఇన్ ప్రోగ్రెస్, 3 తయారైనటువంటి సరుకు. ఓకే, సో అంటే ఇక్కడ ముడి సరుకు, తయారీలో సరుకు, తయారైన సరుకు అది ఓపెనింగ్ స్టాక్ ఉండొచ్చు, క్లోజింగ్ స్టాక్ ఉండొచ్చు. మరి రా మెటీరియల్ ఏమో మనము డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. అక్కడ అంటే ప్రారంభ మెటీరియల్కు కొన్న రా మెటీరియల్ కలిపి ముగింపు తీసేస్తే మనకు వినియోగించిన ముడి సరుకు వస్తుంది. దానికి డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కలిపితే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్కు ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ యాడ్ చేస్తే మనకేమొస్తుంది, ఆ వచ్చిన విలువకు ఏమైనా లెస్ సేల్ ఆఫ్ స్క్రాప్ తుక్కు విలువ తీసేసి మరి ఇక్కడ బిగినింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ప్రారంభ తయారీలో ఉన్న సరుకును కలపాలి. అలాగే లెస్ వర్కింగ్ ప్రోగ్రెస్ క్లోజింగ్ స్టాక్ ఏదైతుందో వాటిని తీసేయాలి. ప్రారంభ సరుకు, ముగింపు సరుకు తీసేస్తే మనకేమొస్తుంది అంటే వర్క్స్ కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ వస్తుంది. వర్క్స్ కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ వ్యయం వచ్చేస్తుంది. ఆ ఫ్యాక్టరీ వ్యయానికి పరిపాలన ఖర్చులు కలపాలి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ లేదా అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ అంటాం. పరిపాలన ఖర్చులు కలపాలి. కలిపితే మనకేమొస్తుంది అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి వ్యయం వచ్చిన తర్వాత ఆ ఉత్పత్తి వ్యయానికి ఫినిష్డ్ గూడ్స్ ఏమైనా ఉంటే తయారైన సరుకు ప్రారంభాన్ని ఏమైనా ఉంటే యాడ్ చేయాలి. దానికి ఉత్పత్తి అయినటువంటి సరుకుకి కూడండి ప్రారంభంలో తయారైన సరుకు ఉంటే యాడ్ చేస్తాం. అందుకే యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అంటున్నాం. దాంట్లో నుంచి లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అంటే ఇక్కడ
తయారైన సరుకు ప్రారంభపు విలువను యాడ్ చేయాలి, ముగింపు విలువను లెస్ చేయాలి. తీసేస్తే అప్పుడు మనకేమొస్తుందంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి ఏం చేస్తాం మనం అంటే యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. చూడండి, అమ్మకం పంపిణీ ఖర్చులు కలుపుతాం. అమ్మకం పంపిణీ ఖర్చులు కలిపితే మనకేమొస్తుంది అంటే టోటల్ కాస్ట్ వస్తుంది, లేదా కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్ టోటల్ కాస్ట్. ఈ టోటల్ కాస్ట్కు ఇక్కడ ఏం చేస్తారు అంటే సమ్ ప్రాఫిట్ను యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే అప్పుడు మనకేమొస్తుందంటే సేల్స్, అమ్మకాలు వస్తాయి, అమ్మకం ధర లేదా అమ్మకాలు. సో ఇది కాస్ట్ షీట్. మరి ఈ కాస్ట్ షీట్ను బేస్గా తీసుకొని మనం ఏంటంటే ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి వ్యయాన్ని డివైడెడ్ బై ఉత్పత్తి చేసిన యూనిట్ల చేత భాగిస్తే, అంటే మొత్తం వ్యయం డివైడెడ్ బై మొత్తం యూనిట్లు చేసినట్టయితే ఒక యూనిట్ వ్యయం ఎంత అనేది మనకు తెలుస్తుంది. అంటే పర్ యూనిట్ కాస్ట్ వస్తుంది మనకు. పర్ యూనిట్ కాస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనము ఈ ఒక యూనిట్ వ్యయం వివరాలను అందజేయడంలో వ్యయ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం అని మనకు తెలుసు. అయితే ఇక్కడ కాస్ట్ షీట్ లేదా వ్యయ నివేదిక అని అంటున్నాం కదా, దీన్ని ఈ వ్యయ నివేదిక ద్వారా ఏం తెలుస్తుంది అంటే మొత్తం వ్యయం తెలుస్తుంది. ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేసామనే దాన్ని బట్టి ఆ యూనిట్ల చేత భాగిస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక యూనిట్ వ్యయం తెలుస్తుంది. సో మరి ఇక్కడ కాస్ట్ షీట్ను తయారు చేసేటప్పుడు మొత్తం వ్యయానికి ఒక యూనిట్ వ్యయానికి వేరు వరుసలు ఏర్పాటు చేసి విడివిడిగా సపరేట్గా చూపడం జరుగుతుంది. అందుకే ఇన్నర్ కాలం అవుటర్ కాలంతో పాటు అవతల కాస్ట్ షీట్లో ఏం చేస్తున్నాం, కాస్ట్ పర్ యూనిట్ రూపీస్ అండ్ లాస్ట్ చివరి కాలం వేసాను చూడండి. పర్ యూనిట్ కాస్ట్ ఎక్కడెక్కడ వివిధ డిఫరెంట్ స్టేజీల్లో పర్ యూనిట్ అంటే ప్రధాన వ్యయం ఎంత ఉంది ఒక యూనిట్కు, ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ ఎంత ఉంది ఒక యూనిట్కి, తర్వాత ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఉంది పర్ యూనిట్కి, అలాగే టోటల్ కాస్ట్ ఎంత ఉంది పర్ యూనిట్కి అనేది మనం అక్కడ క్యాల్కులేషన్ చేసి చూపించడం జరుగుతుంది. సో ఇది కాస్ట్ షీట్ యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఏంటంటే టెండర్లు, కొటేషన్లు. టెండర్స్, కొటేషన్లు అంటారు. టెండర్ అంటే ఏంటి లేదా కొటేషన్ అంటే ఏంటి అని మనం గమనించినట్టయితే జనరల్గా వినియోగదారులు ఏ రేటు ప్రకారం అయితే వస్తువులను సరఫరా చేయగలరో అంచనా వేసి మరి తెలియజేయడం అని వివిధ ఉత్పత్తిదారులను కోరుతుంటారు. అంటే వినియోగదారులు వివిధ ఉత్పత్తిదారుల నుంచి వచ్చిన అంచనా ధరలను తెలుసుకొని ఆ ఉత్పత్తిదారుడు తక్కువ ధరకు వస్తువును సరఫరా, అంటే ఏ ఉత్పత్తిదారుడు ఆ ఉత్పత్తిదారుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉత్పత్తిదారుడు తక్కువ ధరకు మరి వస్తువును సరఫరా చేస్తాడో తెలుసుకుంటాం. తెలుసుకొని ఆ ఉత్పత్తిదారునికి వస్తు సరఫరా నిమిత్తం మనం ఆర్డర్ పెడతాం. అంటే సరుకును కొనుగోలు చేసేటప్పుడు ఎవరి దగ్గర కొనాలి అనే దానికి వివిధ మరి ఉత్పత్తిదారుల నుంచి మనం కొటేషన్లు తీసుకుంటాం. ఆ కొటేషన్లు కొటేషన్ మనకు కావాల్సిన సరుకు ఎవరైతే తక్కువ ధరకు కోట్ చేస్తారో వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉత్పత్తిదారునికి వస్తు సరఫరా నిమిత్తం ఆర్డర్ పంపాలి అంటే కొటేషన్ లేదా టెండర్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఉత్పత్తిదారుడు అంచనా ధరను తెలియజేస్తూ వినియోగదారునికి పంపే నివేదిక ఏదైతుందో దాన్నే టెండర్ లేదా కొటేషన్ అంటాం. అంటే మన తయారైన వస్తువును మనం ఏ ధరకు అందించగలము అనేది ఎలా తెలుస్తుంది మనకు అంటే కాస్ట్ షీట్ని బట్టి తెలుస్తుంది. మరి భవిష్యత్తు వస్తువు గురించి ఎలా తెలుస్తుంది అంటే కొటేషన్, అంచనా వేయమంటాం. కొటేషన్ అంటే ఏంటి, అంచనా వ్యయ నివేదిక. జస్ట్ లైక్ అంచనా వ్యయ నివేదిక. టెండర్ అన్న కొటేషన్ అన్న అంచనా వేయదంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతకు మేము తయారు చేసి ఇవ్వగలము అనే దానికి మరి ఒక కొటేషన్ అంచనా వ్యయ నివేదికను తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మరి ఉత్పత్తిదారుడు అంచనా ధరను తెలియజేస్తూ వినియోగదారునికి పంపే నివేదికను టెండర్ లేదా కొటేషన్ అని అంటాం. అయితే ఉత్పత్తిదారుడు తాను కొటేషన్ పంపడానికి కావాల్సిన సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించుకుంటాడు, తన దగ్గర గత వ్యయ నివేదికను బేస్గా తీసుకొని టెండర్ లేదా కొటేషన్ను తయారు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక వస్తువుకి ఎంత వ్యయమవుతుంది అనేది ఎట్లా అంచనా వేస్తాం, గతంలో మనం తయారు చేసి ఉంటాం కాబట్టి ఆ తయారు చేసిన వ్యయ నివేదికను బేస్గా తీసుకొని మనం ఇక్కడ కొటేషన్ లేదా టెండర్ను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే
ఉత్పత్తిదారు తాను కొటేషన్ పంపడానికి కావలసిన సమాచారాన్ని వ్యయ నివేదిక నుండి తీసుకోవడం జరుగుతుంది. మరి వాస్తవంగా ఆర్జిస్తున్న లాభశాతాన్ని దృష్టిలో ఉంచుకొని మరి కాస్టింగ్ విభాగం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొటేషన్కి అవసరమైనటువంటి డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ను అంచనా వేయడం జరుగుతుంది. అలాగే ఫ్యాక్టరీ, ఆఫీస్, అమ్మకం ఓవర్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గత మరి నివేదికలు అంటే గత కాస్ట్ షీట్లో ఏ విధంగా మరి ఎంత పర్సంటేజ్ ఉంది అనేది పర్సంటేజ్ తీసుకొని ఆ పర్సంటేజ్లను ఇక్కడ కొటేషన్లో లేదా టెండర్లో ఇంప్లిమెంట్ చేసి మనకు మరి కోట్ ధరను నిర్ణయించడం జరుగుతుంది. సో మరి ఈ అంచనా వ్యయ నివేదికని మనం ఏమంటున్నామంటే కొటేషన్ లేదా టెండర్గా చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఈ అంచనా వ్యయ నివేదికలు లేదా టెండర్ లేదా కొటేషన్లో సాధారణ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను జనరల్గా ప్రత్యక్ష వేతనాలపై శాతంగా తీసుకోవడం జరుగుతుంది. వేతనాల్లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ వేతనాల్లో శాతంగా తీసుకుంటాం. అంటే గడిచిన మన కాస్ట్ నివేదికలో అంటే వ్యయ నివేదికలో వేతనాలలో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత శాతం ఉన్నాయనేది పర్సంటేజ్ ఇస్తాం. ఆ పర్సంటేజ్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కొటేషన్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆఫీస్ మరియు అమ్మకం పంపిణీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆఫీస్ మరియు అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్టరీ వ్యయంపై శాతంగా లెక్కగట్టి మరి మొత్తం వ్యయాన్ని అంచనా వేస్తారు. అంటే ఇక్కడ మరి ఆఫీస్ మరియు అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ని ఏం చేస్తున్నాం ఫ్యాక్టరీ వ్యయంలో పర్సంటేజ్ ఇస్తాం. ఫ్యాక్టరీ వ్యయంలో పర్సంటేజ్ తీసి ఆ పర్సంటేజ్ను మనం ఈ కొటేషన్లో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఈ విధంగా లెక్కగట్టిన మొత్తం వ్యయానికి కొంత లాభశాతాన్ని కలిపి మరి కొటేషన్ ధర లేదా అమ్మకం ధరను నిర్ణయించడం జరుగుతుంది. దీన్ని మనం కొటేషన్ లేదా టెండర్గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏంటంటే వ్యయ నివేదికను మనం ఉత్పత్తి ఖాతా కూడా తయారు చేసి చూపుకోవచ్చు. అంటే ఉత్పత్తి ఖాతాను మనం ప్రిపేర్ చేస్తాం. ఉత్పత్తి ఖాతాను ఎలా ప్రిపేర్ చేస్తాం అని మనం గమనించినట్టయితే ఇక్కడ ప్రొడక్షన్ అకౌంట్ అంటాం. సేమ్ వ్యయ నివేదికని కాస్ట్ షీట్నే మనం ఏం చేస్తాం ఖాతా టైప్లో వేస్తే అది మనకు ఉత్పత్తి ఖాతా అవుతుంది, ప్రొడక్షన్ అకౌంట్ అవుతుంది. సో జనరల్గా మనకు ప్రొడక్షన్ అకౌంట్లో ఖాతా టైప్లో ఏర్పాటు చేస్తే ఫస్ట్ డెబిట్లో చూడండి ఒకసారి డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డెబిట్లో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాటిని తీసుకుంటున్నాం. తీసుకుని ఆ మూడింటిని ఏం చేస్తున్నాం మనం కూడుతున్నాం. కూడగా వచ్చింది ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ప్రైమ్ కాస్ట్ అంట. అందుకే డెబిట్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ టోటల్ కూడతాం. అదే మొత్తం క్రెడిట్ వేసినాం. బ్యాలెన్సింగ్ ఫియర్ క్రెడిట్లో బై ప్రైమ్ కాస్ట్ అంటున్నాం. అంటే వ్యయ నివేదికను ఖాతా రూపంలో వేస్తే అది ఉత్పత్తి ఖాతా అవుతుంది. ఓకే, కాస్ట్ షీట్ అంటే ఏంటి వ్యయ నివేదిక. ఉత్పత్తి ఖాతా అంటే ఏంటి ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులను తెలియజేస్తూ తయారు చేసే ఖాతా ఏదైతుందో ఉత్పత్తి ఖాతా అంటే. సో కాబట్టి డెబిట్లో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ కూడి అదే మొత్తం క్రెడిట్ వేసి క్రెడిట్లో బ్యాలెన్సింగ్ ఫియర్ బై ప్రైమ్ కాస్ట్. ఆ తేల్చిన నిల్వ నెక్స్ట్ ఏం చేస్తాం మరి ఇక్కడ తెచ్చిన నిల్వగా తీసుకుంటాం. ఓకే, బై ప్రైమ్ కాస్ట్ ఏమవుతుంది నెక్స్ట్ టు ప్రైమ్ కాస్ట్ అవుతుంది. మరి టు ప్రైమ్ కాస్ట్కి మనం డెబిట్లో ఏమేమి తీసుకుంటామంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటే డెబిట్లో తీసుకుంటాం. వర్క్స్ ఓవర్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫ్యాక్టరీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని డెబిట్లో తీసుకుంటాం. తీసుకొని క్రెడిట్లో ఏం చేస్తామంటే మరి క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ను క్రెడిట్లో తీసుకోవాలి. క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ను మనం ఇక్కడ క్రెడిట్లో తీసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ మరి ఏమన్నా తుక్కు అమ్మకం ఉంటే క్రెడిట్లో తీసుకుంటాం. తీసుకొని నెక్స్ట్ ఏంటంటే డెబిట్ కూడతాం. అదే మొత్తం క్రెడిట్ వేస్తాం. బ్యాలెన్సింగ్ ఫియర్, కాస్ట్ ఆఫ్ గూడ్స్, మ్యానుఫ్యాక్చర్ అంటే లేదా ఫ్యాక్టరీ వ్యయంగా ఇక్కడ మనం బ్యాలెన్సింగ్ ఫియర్ క్రెడిట్లో కనుక్కుంటాం. ఇదే మొత్తం మళ్ళీ బ్యాలెన్సింగ్ ఫియర్ క్రెడిట్ ఉన్నది నెక్స్ట్ ఏమవుతుంది ఓపెనింగ్ డెబిట్ అవుతుంది టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ తెచ్చినట్టుగా తీసుకుంటాం. దీనికి మళ్ళీ ప్రారంభంలో తయారైనటువంటి సరుకు ఏదైతుందో దాన్ని యాడ్ చేస్తాం. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ డెబిట్లో వేస్తాం. వేసి క్రెడిట్లో
మరి బై సేల్స్ అమ్మకాలు వేస్తాం, అట్లాగే బై క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ముగింపు తయారైన సరుకును రేట్లు వేస్తాం. వేస్తే ఇది మనకేంటంటే వర్తకపు ఖాతా అవుతుందాం. ఓకే, క్రెడిట్ టోటల్ చేస్తాం, అదే మొత్తం డెబిట్ వేస్తాం. బ్యాలెన్సింగ్ ఫిగర్ మనకేమొస్తుంది అంటే అప్పుడు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, స్థూల లాభం. ఓకే, సో స్థూల లాభం డెబిట్లో తీసుకుందాం. స్థూల లాభం నెక్స్ట్ ఏమవుతుంది, బై స్థూల లాభం అవుతుంది. కాబట్టి బై గ్రాస్ ప్రాఫిట్ తెచ్చినలోగా తీసుకుంటాం, క్యారీ ఫార్వర్డ్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ టు ఆఫీస్ ఓవర్ హెడ్స్, టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ డెబిట్లో తీసుకుంటాం. తీసుకున్న క్రెడిట్ టోటల్ అదే మొత్తం డెబిట్ వేస్తాం. బ్యాలెన్సింగ్ ఫిగర్ మనకేమొస్తుంది, టు నెట్ ప్రాఫిట్ వస్తుంది. టు నెట్ ప్రాఫిట్ అంటే ఇక్కడ కాస్ట్ షీట్నే మనం ఏం చేస్తున్నామంటే ఖాతా టైప్లో ఉత్పత్తి ఖాతాను తయారు చేస్తాం. చేస్తే అప్పుడు మనకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ అమ్మకం ధర వేసుకోండి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనము వ్యయ నివేదికను ఖాతా టైప్లో తయారు చేసి మన ప్రొడక్షన్ అకౌంట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కాస్టింగ్ మెథడ్స్లో యూనిట్ అవుట్పుట్ కాస్టింగ్లో మనం ఏం చేస్తున్నామంటే వ్యయ నివేదికను బేస్గా తీసుకొని మరి కొటేషన్ టెండర్లను తయారు చేయడం జరుగుతుంది. మరి దాన్ని బట్టి ఏంటంటే అమ్మకం ధరను మనము కోట్ చేయడం జరుగుతుంది. సో ఇది మరి యూనిట్ అవుట్పుట్ కాస్టింగ్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ జాబ్ కాస్టింగ్ అంట. ఇందులోనే మనం ఏంటంటే జాబ్ కాస్టింగ్ అంటే ఏంటంటే అవిచ్ఛిన్నంగా కాక నిర్దిష్టమైన ఆర్డర్ మీద ఉత్పత్తి కొనసాగించే సంస్థలలో వ్యయ నిర్ణయానికి జాబ్ కాస్టింగ్ విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. అంటే వినియోగించే మెటీరియల్లలోని లోనయ్యే ఉత్పాదకత ప్రక్రియలోను ఒక ఆర్డర్ సాధారణంగా ఇంకొక ఆర్డర్ను పోలి ఉంటుంది. అంటే ప్రతి ఆర్డర్ ఏమవుతుంది అంటే కొంత ప్రత్యేకత ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి. అంటే ఒక ఉత్పత్తికి ఇంకొక ఉత్పత్తికి, ఒక పనికి ఇంకొక పనికి. కాబట్టి ఆ పనికి ఎంత అయింది లేదా ఈ పనికి ఎంత అయింది, ఆ ప్రొడక్షన్ ఉత్పత్తికి ఎంత అయింది, ఈ ప్రొడక్షన్ ఉత్పత్తికి ఎంత అయింది, ప్రొడక్షన్కి ఎంత అయింది కాస్ట్ అనేది. సో మరి విభిన్నమైన ఖాతాల నుండి వచ్చే ఆర్డర్లను భిన్నమైన వివరాల ప్రకారం పూర్తి చేయవలసిన అవసరం ఉంటుంది కాస్టింగ్. కనుక మరి ప్రతి ఆర్డర్ వ్యయాన్ని విడివిడిగా నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఒక రకమైన వస్తువు కోసం కొన్ని ఆర్డర్లు వచ్చి ఉంటే వీటన్నింటినీ ఒక లాట్ లేదా ఒక బ్యాచ్గా పరిగణించి ఉత్పత్తి వ్యయాన్ని సమిష్టిగా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి జాబ్ కాస్టింగ్లో కాస్ట్ యూనిట్ను జాబ్ అని అంటాం. కాస్ట్ యూనిట్ని ఏమంటాం మనం, జాబ్గా వ్యవహరిస్తాం. మరి ఇది ఒకే ఒక వస్తువు కావచ్చు, లేదా ఒకే ఒక రకమైన కొన్ని వస్తువులకు సంబంధించింది కావచ్చు, పెట్టిన ఆర్డర్ కావచ్చు, లేదా ఒకే రకమైన కొన్ని ఆర్డర్ల సముదాయం అంటే లాట్ లేదా జాబ్ కావచ్చు. మరి విపులమైన వ్యయ విశ్లేషణ జాబ్ కాస్టింగ్ యొక్క ప్రధాన లక్ష్యం. సో ప్రతి జాబ్ వ్యయాన్ని మౌలికమైన అంశాల కింద మరి మెటీరియల్, శ్రమ, ఓవర్హెడ్స్, మెటీరియల్, లేబర్, ఓవర్హెడ్స్ మరి విశ్లేషించి వీలైనంత విపులంగా వ్యయాన్ని నిర్ణయించడమే మరి జాబ్ కాస్టింగ్ యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. మరి జాబ్ కాస్టింగ్ను జనరల్గా ఉపయోగించే ఇండస్ట్రీస్ ఏంటి అని మనం గమనించినట్టయితే ఇక్కడ జాబ్ పరిశ్రమలే ఉంటాయి. జనరల్గా ఈ పద్ధతులు ఉపయోగించేవి జాబ్ పరిశ్రమలే ఉంటాయి. వీటిలో జనరల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే యంత్ర పరికరాలను ఉత్పత్తి చేసేటువంటి ఇంజనీరింగ్ ఫార్మ్స్ కావచ్చు, లేదా కట్టడాలను అంటే నిర్మాణాలు చేపట్టే సంస్థలు కావచ్చు, నౌకా నిర్మాణ సంస్థలు కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు, ఆటోమొబైల్స్ గ్యారేజ్లు కావచ్చు, మరమ్మతులు చేసే వర్క్షాప్స్ కావచ్చు, ఫర్నిచర్ తయారు చేసే సంస్థలు కావచ్చు,
ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేసేటువంటి సంస్థలు కావచ్చు. ఏవైనా సరే మరి ఈ యొక్క జాబ్ కాస్టింగ్ యొక్క అంటే ఈ జాబ్ యొక్క వ్యయాన్ని నిర్ణయించడం కొరకు ఉపయోగించేది జాబ్ కాస్టింగ్ అని మనం చెప్పుకుంటాం. జాబ్ కాస్టింగ్ విధానం ఖాతాదారుల నుండి ఆర్డర్ను అందగానే మరి ప్లానింగ్ ప్రకారం వివిధ అంటే ప్లానింగ్ విభాగం ఏం చేస్తుంది అంటే వస్తువులకు రూపకల్పన చేసి ఏ ఏ మెటీరియల్కు ఎంతెంత పరిమాణంలో కావాల్సిందో తెలియజేస్తూ మరి బిల్ ఆఫ్ మెటీరియల్ను తయారు చేస్తుంది. దీని కాపీని స్టోర్స్కు ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేస్తుంది. మరి ఆర్డర్ పూర్తి చేయడానికి అయ్యే పనులను ఏ ఏ వర్క్షాప్లో ఏ క్రమంలో తయారు చేయవలసిందో నిర్దేశిస్తుంది. సో మరి అధికారులు ఈ ఆర్డర్ని ఏం చేస్తారు అంటే ఆర్డర్ నుంచి సంక్రమిస్తుంది కాబట్టి ఉత్పత్తి ఆర్డర్ కాపీలను స్టోర్స్కి, వివిధ ఉత్పత్తి విభాగాలకి మరి కాస్ట్ ఆఫీస్కు పంపబడతాయి. మరి ఉత్పత్తి ఆర్డర్ అందిన వెంటనే కాస్ట్ ఆఫీస్లో ఉత్పత్తి ఆర్డర్ పేరున ఒక జాబ్ కాస్ట్ షీట్ను ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక జాబ్ కాస్ట్ ఆవర్జాలో ఒక ఖాతాను కూడా తెరవడం జరుగుతుంది. మరి జాబ్ కాస్ట్లో మరి దైనందిన వ్యయ సమాచారం విపులంగా నమోదు చేయబడుతుంది కాబట్టి జాబ్ కాస్టింగ్ ఆవర్జాలోని జాబ్ ఖాతాలో నియమిత కాలానికి వెరసులను నమోదు చేయబడతాయి. సో ఉత్పత్తి ఆర్డర్ను నిర్ణీతమైనటువంటి యూనిట్లకు మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. నిర్ణయించిన సంఖ్య మేరకు యూనిట్లు ఉత్పత్తి కాగానే ఉత్పత్తి ఆర్డర్ అంతటితో పరిసమాప్తం అవుతుంది. సో మరి ప్రతి ఉత్పత్తి ఆర్డర్కు ఒక నెంబర్ను కేటాయించడం జరుగుతుంది. దీనిని ఆర్డర్ నెంబర్ అని అంటాం. మరి కాస్ట్ రికార్డుల నుండి జాబ్ కాస్టింగ్లో ప్రతి జాబ్ వ్యయాన్ని విడివిడిగా నిర్ణయించేందుకు వీలుగా అకౌంటింగ్ విధానాన్ని రూపొందించడం జరుగుతుంది. సో దీని కొరకు మరి కొన్ని రికార్డులను నిర్వహించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. వాటిలో జనరల్గా ఏం చెప్పుకోవచ్చు మనము అంటే మెటీరియల్ సంక్షిప్తి లేదా మెటీరియల్ విశ్లేషణ జాబితా, మెటీరియల్ ఎనాలిసిస్ షీట్ అంటాం, మెటీరియల్ అబ్స్ట్రాక్ట్ లేదా మెటీరియల్ ఎనాలిసిస్ షీట్ ఇది ఒకటి తయారు చేయాల్సి ఉంటుంది. తర్వాత వేతనాల సంక్షిప్తి లేదా వేతనాల విశ్లేషణ జాబితా అంటే వేజెస్ అబ్స్ట్రాక్ట్ లేదా వేజెస్ ఎనాలిసిస్ షీట్. ఓకే, అట్లాగే అప్పీల్డ్ ఓవర్ హెడ్ ఎనాలిసిస్ షీట్, ఓవర్ హెడ్ కేటాయింపు విశ్లేషణ జాబితా. అలాగే జాబ్ కాస్ట్ షీట్, అలాగే జాబ్ కాస్ట్ లెడ్జర్, జాబ్ కాస్ట్ ఆవర్జా లేదా లెడ్జర్ అంటాం. సో మరి వీటిని ప్రిపేర్ చేసి చూపడం జరుగుతుంది. మరి జాబ్ కాస్టింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి అని మనం గమనించినట్టయితే జాబ్ కాస్టింగ్ ప్రయోజనాల కంటే ముందు ఈ జాబ్ కాస్టింగ్లో కూడా మెటీరియల్ అభ్యర్థనా పత్రాన్ని విశ్లేషిస్తారు. వీళ్ళు ఒక్కొక్క జాబ్కి అయినటువంటి మెటీరియల్ను అంచనా వేస్తారు, విడివిడిగా లెక్కగట్టడం జరుగుతుంది. అది మరి అభ్యర్థనా పత్రం రోజు కానీ లేదా వారానికి కానీ నెలకొకసారి కానీ విశ్లేషణ చేసి జాబితాలో నమోదు చేసి నియమిత వెరసులను కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జాబ్ కాస్ట్ షీట్లో జాబ్ కాస్ట్ షీట్లో నమోదు చేయడం జరుగుతుంది. ఇక మరి వాపస్ లేదా బదిలీ చేసిన మెటీరియల్ విలువలను కూడి మరి మెటీరియల్ విశ్లేషణ పద్ధతులు రాసి ప్రతి జాబ్కు ఛార్జ్ చేసిన వ్యయాన్ని మరి తగు విధంగా సర్దుబాటు చేయడం జరుగుతుంది. అలాగే శ్రామిక వ్యయం కూడా ఒక్కొక్క జాబ్కు ఎంత శ్రామిక వ్యయమైంది అనేది తెలుసుకుంటకు గాను టైం షీట్లు, జాబ్ కార్డు వివరాలు, వేతనాల విశ్లేషణ జాబితాలో నమోదు చేసినటువంటి జాబుల వారీగా వాళ్ళు ఏం చేస్తారంటే విశ్లేషణ చేయడం జరుగుతుంది. మరి ఈ జాబితా ఒక నియమిత కాలిక వెరసుల జాబ్ కాస్ట్ ఆవర్జాలోని ఖాతాల్లో నమోదు చేయడం జరుగుతుంది. ఇక ఉత్పత్తి ఓవర్హెడ్స్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఏ విధంగా మరి జాబ్ ఛార్జ్ చేసేది అనేది ఓవర్హెడ్స్ని రాబట్టుకోవడానికి ఎన్నిక చేసే పద్ధతి మీద అది ఆధారపడి ఉంటుంది.
అంటే ప్రతి విభాగానికి ఓవర్ హెడ్ రేట్లను నిర్ణయించడం జరుగుతుంది. మరి ప్రతి జాబ్కు కేటాయించవలసిన ఓవర్ హెడ్స్ను ముందుగానే మరి కేటాయింపు చేయడం జరుగుతుంది. ప్రతి జాబితాలో నమోదు చేసిన తర్వాత మరి ఈ మొత్తాన్ని జాబ్ కాస్ట్ షీట్లలోనూ జాబ్ కాస్ట్ అవర్ జాలోనూ దీన్ని నమోదు చేయడం జరుగుతుంది. సో మరి పూర్తయినటువంటి జాబ్ పూర్తయ్యే వరకు మెటీరియల్, శ్రామిక వ్యయం, ఓవర్ హెడ్స్కి సంబంధించిన వ్యయ సమాచారాన్ని కాస్ట్ షీట్లో నమోదవుతూనే ఉంటుంది. సో జాబ్ పూర్తయిన వెంటనే వెరసులను కూడి జాబ్ మొత్తం వ్యయం ఎంత అయింది అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇది జాబ్ కాస్టింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ఏంటంటే సింగిల్ యూనిట్ అవుట్పుట్ కాస్టింగ్తో పాటు జాబ్ కాస్టింగ్ తర్వాత నెక్స్ట్ కాంట్రాక్ట్ కాస్టింగ్. కాంట్రాక్ట్ కాస్టింగ్ అంటే ఒక ప్రత్యేక పనికి సంబంధించి ఒక కాంట్రాక్ట్కి సంబంధించి వ్యయాన్ని నిర్ణయించడం కొరకు ఏం చేస్తారు ఇక్కడంటే కాంట్రాక్ట్ కాస్టింగ్ అకౌంట్ను తయారు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఉత్పత్తిదారు వివిధ కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకున్నప్పుడు, వివిధ కాంట్రాక్టులను చేపట్టినప్పుడు ఒక్కొక్క కాంట్రాక్టుకు ఎంత వ్యయమైంది అని తెలుసుకోవడం కొరకు మరి ప్రత్యేకంగా ప్రతి కాంట్రాక్టుకు ఒక ప్రత్యేకమైనటువంటి కాంట్రాక్ట్ ఖాతాను తయారు చేయడం జరుగుతుంది. తయారు చేసి ఆ కాంట్రాక్ట్కు వెచ్చించిన ఖర్చులన్నీ కాంట్రాక్ట్ ఖాతాకు డెబిట్ చేసి మరి క్రెడిట్లో మరి ఏదైతే ఉందో ముగింపు నిల్వలు మెటీరియల్ కావచ్చు ఇతర ఏదైనా వాటన్నింటిని క్రెడిట్ చేసి మరి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని భావిత లాభంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ భావిత లాభాన్ని ఎంత రిజర్వ్కి ఏర్పాటు చేయాలి లేదా ఎంత లాభ నష్టాల ఖాతాకు మళ్లించాలనేది మరి ఆ నిర్ణీత రేట్ల ప్రకారం అంచనా వేసి వాటిని కేటాయింపు చేయడం జరుగుతుంది. సో ఇది కాంట్రాక్ట్ కాస్టింగ్. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ కాస్టింగ్. ప్రాసెస్ కాస్టింగ్ అంటే ఇక్కడ ఒకే వస్తువు వివిధ ప్రాసెస్లలో ఉత్పత్తి చేయవలసినటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు, అంటే 1, 2, 3 అట్లా 2, 3 ప్రాసెస్లలో ఒక వస్తువును తయారు చేయవలసినటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఒక్కొక్క ప్రాసెస్లో తయారు కావడానికి ఎంత వ్యయమైంది అనేది అంచనా వేయడం కొరకు ఉపయోగించే కాస్టింగ్ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ కాస్టింగ్ అంటాం. అంటే మొదటి ప్రాసెస్లో తయారైన సరుకు రెండవ ప్రాసెస్కు ముడి సరుకు అవుతుంది. ఇందులో రెండవ ప్రాసెస్లో తయారైన సరుకు మూడవ ప్రాసెస్కు ముడి సరుకు అవుతుంది. అంటే మొదటి ప్రాసెస్ వరకు తయారు చేయడానికి ఎంత వ్యయమైంది, 1 యూనిట్ వ్యయం ఎంత అయింది కూడా అంచనా వేయచ్చు. రెండవ ప్రాసెస్లో తయారైన వస్తువుకు మొత్తం వ్యయం ఎంత అయింది, 1 యూనిట్ వ్యయం ఎంత అయింది కూడా మనం అంచనా వేయచ్చు. అట్లాగే మూడవ ప్రాసెస్ కూడా. అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ డిఫరెంట్ ప్రాసెస్లో అది ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ప్రాసెస్కు ఎంత వ్యయమైంది అనేది అంచనా వేయడం కొరకు ఉపయోగించే పద్ధతి ఏదైతుందో దాన్ని ప్రాసెస్ కాస్టింగ్ మెథడ్. అందుకు ఉపయోగించే కాస్టింగ్ పద్ధతి ఏదైతుందో దాన్ని ప్రాసెస్ కాస్టింగ్. మరి ప్రాసెస్లో తయారయ్యేటప్పుడు సరుకును ఏంటంటే ఇక్కడ నార్మల్ అండ్ అబ్నార్మల్ లాసెస్ ఏర్పడతాయి. సాధారణ నష్టం, అసాధారణ నష్టం. సాధారణ నష్టము అంటే ఒక ప్రాసెస్లో వస్తువును ప్రవేశపెట్టి ఉత్పత్తి చేపట్టినప్పుడు అంచనా వేసిన నష్టం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనం ఒక 100 యూనిట్లు మెటీరియల్ను ఉపయోగించినప్పుడు ఎన్ని యూనిట్లు తయారవుతుంది అనేది మనం ముందుగానే అంచనా వేసుకుంటాం గత అనుభవాన్ని బట్టి. సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కేజీల రైస్ను మనము మిల్లులో వేసినప్పుడు ఎంత మనకు బియ్యం వస్తాయి అనేది అంచనా వేయచ్చు. ఒక 60% లేదా 65%. అంటే ఇక్కడ ఉత్పత్తి జరిగేటప్పుడు ఒక ప్రాసెస్లో ఎన్ని యూనిట్లు ప్రవేశపెడితే ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుంది అనేది మనం ముందుగానే అంచనా ప్రకారం నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ లాస్ ఏదైతే ఉందో అది సాధారణ నష్టంగా అంటాం. అంటే మనం ముందుగా ఊహించినటువంటి నష్టాన్ని మనం ఏమంటామంటే సాధారణ నష్టం అంటాం. ఇక అసాధారణ నష్టం అంటే అనుకోని సంఘటనల వల్ల ఏర్పడేటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని అసాధారణ నష్టం. జనరల్గా సాధారణ నష్టాన్ని వస్తూత్పత్తి యూనిట్ల నుంచే రాబట్టుకోవడం జరుగుతుంది, కానీ అసాధారణ నష్టాన్ని రాబట్టుకోలేము. సో అయినప్పటికీ ప్రాసెస్ కాస్టింగ్లో
మరి నార్మల్ లాసెస్, అబ్నార్మల్ లాసెస్ ఉంటాయి. వాటిని ఏ విధంగా లెక్కిస్తారు ఏంటి అనేది కూడా అక్కడ నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఓకే, సో మిగతా వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.